హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేపిన శనగపప్పు చట్నీ, దాంతోపాటు క్రిస్పీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. అలాగే దోశ పిండితో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈరోజు మన వీడియోలో చూద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా మనకు కావాల్సిన పదార్థాలు ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి. చింతపండు, సాల్ట్, కరివేపాకు, ఆయిల్, 15 నుండి 20 పచ్చిమిరపకాయలు, వేపిన శనగపప్పు. ఒక ప్యాన్ తీసుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయల్ని 2 ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. 15 నుంచి 20 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీరు మరీ ఎక్కువ స్పైస్ తినకపోతే 10 to 15 సరిపోతాయండి. లేదు అంటే 20 యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోండి. 4 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని ఆ పచ్చిమిరపకాయలని అందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేపిన శనగపప్పును యాడ్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు అని కూడా అంటారు. నేను 1/2 kg తీసుకున్నాను. చింతపండుని యాడ్ చేసుకోవాలండి. చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు, చిన్న పిక్క యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. అప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసిన ప్రతిసారి ఒకసారి ఒక గరిటెని తీసుకొని ఇలా తిప్పుకోండి. తిప్పుకుంటే కింద ఏదన్నా పప్పు మిగిలిపోయినా అది పైకి వచ్చి మళ్ళీ మీరు బ్లెండ్ చేసుకున్నప్పుడు నీట్గా పేస్ట్ అవుతుందండి. టెక్స్చర్ ఈ విధంగా వస్తుంది. ఇలా అయ్యేంత వరకు మీరు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చూసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఈ విధంగా చితక్కొట్టుకుని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఆ ఎల్లుల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. రెండు నిమిషాల పాటు నీట్గా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకుని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 3 నుంచి 4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇంకో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి.
మనం పెట్టుకున్న తాలింపు అంతా చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో సహా యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా శనగపప్పు చట్నీ రెడీ అయిపోయిందండి. మనకు ఎక్కువ టైం లేనప్పుడు ఈ చట్నీ ట్రై చేసి చూడండి, తప్పకుండా లైక్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం క్రిస్పీగా రావడానికి దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 1 గ్లాస్ మినపగుళ్ళని తీసుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల బియ్యం యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టేయాలండి. 5 గంటలు అయిపోయిన తర్వాత ఆ పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకున్న తరువాత ఇంకొక 5 నుంచి 6 గంటల పాటు నాననివ్వాలండి. నానిన తర్వాత ఆ పిండిని తీసుకుని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి ఈ విధంగా ఉండాలండి. ఇంతకన్నా టైట్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లూజ్ చేసుకోండి. దోశ ప్యాన్ తీసుకొని పిండిని ఈ విధంగా పల్చగా తిప్పుకోవాలండి. మీరు ఎంత పల్చగా తిప్పుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా రోస్ట్ చేసుకోండి. రెండు సైడ్లు కూడా నీట్గా రోస్ట్ చేసుకోండి. అంతే అండి, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు ఊతప్పం ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని పిండిలో యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పిండిలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ప్యాన్ మీద ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఊతప్పం దోశని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నీట్గా రోస్ట్ అవుతాయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. వేగటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది, కానీ చాలా క్రిస్పీగా నీట్గా వస్తుందండి. అంతే అండి, ఊతప్పం దోశ కూడా రెడీ. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి. నీట్గా దోశని ప్యాన్ మీద తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నీట్గా ముందు వెనక కూడా ఫ్రై చేసుకోండి. బ్యాక్ సైడ్ మాత్రం కొద్దిగా తక్కువగా రోస్ట్ చేసుకోండి. ఎందుకో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలామంది ఆనియన్ దోశ అంటే ఒక సైడే రోస్ట్ చేస్తారు కదండి. నేను మాత్రం 2 సైడ్లు రోస్ట్ చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తాను. బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ రోస్ట్ చేసుకోమని చెప్పాను కదండి, ఎందుకంటే ఈ విధంగా ఆనియన్స్ పెట్టి ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటానండి. అప్పుడు లోపల కూడా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు నీట్గా మగ్గిపోతాయి. అంతే అండి, ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.